ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని మళ్ళీ వచ్చాడండి. ఎందుకంటే ఆయన మాటలు అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని వాగిన బూతు మాటలు ఇప్పటికీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఏ నిమిషానికి ఏం జరుగుతుందో, ఏం మాట్లాడతాడో అతను కూడా తెలియదు. ఈ కొడాలి నాని వ్యవహారం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి పుట్టుక గురించి చంద్రబాబు నాయుడు గారిని వాడు ఈడు అని తిట్టడం, లోకేష్ గారు పప్పుగాడు వాడెంత ఈడెంత అని తిట్టడం, లాస్ట్ భువనేశ్వర్ గారిని గారు తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడం కూడా చూసినాం. ఇట్లాంటి కొడాలి నాని వల్ల వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు వచ్చిన సంగతి కూడా మనకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఎక్కువ. కొడాలి నాని, అంబటి రాంబాబు, వలమనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇంకా ఇట్లా బూతులు మాట్లాడవాళ్ళంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కొడాలి నాని మళ్ళీ వచ్చి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబును ఓదార్చి, ఎందుకంటే అంబటి రాంబాబు దేశం కోసం, రైతుల కోసం జైలుకి వెళ్ళినాడని ఈ బూతులు వాడొక పరంపోగోడు, ఈ ఓదార్చినోడు కొడాలి నాని ఈడు ఒక పరంపోగోడు. ఈ పరంపోగులు ఇద్దరూ కలిసి రాష్ట్రం కోసం ఏదో పోరాడినట్టు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళ అమ్మను కూడా బూతులతో తిట్టిన అంబటి రాంబాబుకు సిగ్గుకు చెప్పాల్సింది పోయి కాపు నాయకుడంట, కాపు టైగర్ అంట అంబటి రాంబాబు. అట్లాంటి బూతులు వానికి ఇట్లాంటి బూతులోడు కొడాలి నాని. ఈడు పోయి ఓదార్చడం, లోకేష్ని మళ్ళీ రెడ్ బుక్ అంటావు, నీ కథ తెలుస్తాం, నీ తాటాపతలకు భయపడం, నువ్వెంత నేనెంత అంటున్నారు. కొడాలి నాని ఈ 2 సంవత్సరాలు దాంకున్నావు, ఎక్కడున్నావో తెలియదు, ఇప్పుడు వచ్చినావు, జాగ్రత్త. నీ బూతులు నువ్వు తిట్టినవయ్యి ప్రజలు ఎవరూ మర్చిపోలా. నీ వల్ల వైసీపీ నాశనం అయిపోతుంది. నీ వల్ల నువ్వు మాట్లాడే బూతుల వల్ల వైసీపీ నాశనం. మంత్రి పదవి అనుభవిస్తూ ఎన్ని బూతులు తిట్టావో ఇప్పటికీ మర్చిపోరు. కొడాలి నాని ఏంటి ఏస్ట్ ఫెలో చెప్తూ అంటే రాజకీయంలో ఇలాంటి దరిద్రుడు ఎక్కడా ఉండడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ప్రజలు అలా చేయాలి. ఎందుకంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం కూడా ఈ కొడాలి నాని నీచ గుణం. ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో ఈయన నిత్యం వార్తల్లో నిలుస్తాడు. చంద్రబాబు నాయుడు వాడెంత, లోకేష్ వాడెంత, వాడి బతుకెంత, ఈయన బతుకెంత, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచి బూట్లు దుడుస్తా అన్నాడు. మళ్ళీ బూట్లు దుడుచుకుని ఎక్కడ పోయినా కొడాలి నాని ఇన్ని రోజులు. లోకేష్ పుట్టుక గురించి అసెంబ్లీలో నీచంగా మాట్లాడడం, ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అయినాయి, కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడని పవన్ కళ్యాణ్ మీద బూతులు మాట్లాడడం, ఇలాంటి పేరు నాని, జోగి రమేష్, కొడాలి నాని ఇలాంటి వల్ల పార్టీ సంకనాగిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా వదలట్లే. ఎందుకంటే కొడాలి నాని అంత దరిద్రుడు ఏ పార్టీలో కూడా ఉండడు. ఎందుకంటే వాడిని నోటికి వచ్చే బూతులు తిడతాడు. ఇప్పుడు మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఎదవా ఏస్ట్గాడు. అదే సమయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అనుభవం ఉన్నారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు పట్ల పలుసు పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు లోకేష్ పైన మాటల తోటాలు పేల్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నానినే ఫస్ట్ టార్గెట్గా మారారు. దీంతో గత కొంతకాలంగా కొడాలి నాని సైలెంట్ అయిపోయి దాంకున్నాడు. అయితే మళ్ళీ వచ్చేసాడు తెరపైకి. 2 సంవత్సరాల తర్వాత తెరపైకి వచ్చేసి మరుసటి రోజున గుర్తు చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇది టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకే కాస్తంత ఆందోళనగా గురి చేస్తుంది. ఎందుకంటే ఈ కొడాలి నాని వల్ల పార్టీ నాశనం అయింది అని వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వీడు మాట్లాడే మాటల వల్ల 11 సీట్లు వచ్చినాయి, వీడు మళ్ళా వచ్చినాడు, దీన్ని ఏం చేయాలా, ఈ కొడాలి నాని వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని వైసీపీ వాళ్ళ. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లే. నేను జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉంటా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉంటా, నువ్వేందయ్యా అండగా ఉండేది? నీలాంటి లఫూటోళ్ళు 100 మంది ఉన్నా ఏమున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. నీలాంటోడు, అంబటి రాంబాబు లాంటోడు, రోజా లాంటి వాళ్ళు,
వలభనేని వంశీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం, తోడుగా మీలాంటి కాదు ఉన్న మంచి వ్యక్తులు, మంచి మనసు ఉంది, అధికారం ఉన్న మానవత్వంగా మాట్లాడిన వాళ్ళు ఉండాలి. నీలాంటి లఫూట్లు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వము తననే అని తెలిసి మాజీ మంత్రి 2 సంవత్సరాలు ఎక్కడో దాంకున్నాడు. ఎందుకంటే ఈయన పడతా చేయటానికి ముందే తెలిసి ఈయనకి, ఎందుకంటే మన నోటు దురుసుతో చంద్రబాబు నాయుడు గారిని ఇంత మాటలు మాట్లాడినాడు, లోకేషన్ అవుతే పుట్టుకు గురించి మాట్లాడినాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, ఎట్లా ఒక్కరిని వదలలేదు, వాడెంత ఈడెంత, చంద్రబాబు నాయుడు వాడెంత అని వాడు ఈడు అని సంబోధించినాడు ఈ లఫుట్ కొడాలి నాని. అట్లాంటి కొడాలి నాని ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వచ్చి రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో తెలుస్తా అన్నాడు. లోకేష్ ఎంత, మీ చాటు తప్పులకు భయపడము, నేను భయపడను 2 సంవత్సరాలకు ఎలకపక్కలు ఎందుకు అనుకున్నావు కొడాలి నాని? నీకు చినుగుతుంది, ఉండు 2 రోజులు ఆగు, టైం దగ్గరికి పడినది, ఆగు. గుండె నొప్పి అని చెప్పి దాంకొని ఆపరేషన్ చేయించుకున్నావు. ఎందుకంటే వలభనేని వంశీ తరహాలో తను అరెస్ట్ చేస్తారని భావించే అనారోగ్యం పేరుతో గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు ఈ కొడాలి నాని. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటూ నెలల తరబడి ఆయన మీడియా ముందుకు రాలేదు. ఒకప్పుడు వైసీపీకి ప్రధాన మాటలాస్త్రంగా ఉన్న కొడాలి వ్యూహాత్మకంగా సైలెంట్ అవ్వడం వైసీపీని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అధికారం కోల్పోవడానికి ప్రధాన కారకుల్లో కొడాలి నాని సైతం ఉన్నారని అభిప్రాయం ఉండడంతో నాని లేకపోయినా వైసీపీ శ్రేణులు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే కొడాలి నాని లాంటి వాడు వైసీపీకి ఉంటే వైసీపీకి నష్టమే. ఇట్లాంటి లఫూట్గాడు దేనికి పనికిస్తాడు చెప్పండి? కొడాలి నాని గుట్కా వేసుకుంటూ పార్టీకి ఏమి లాభం వైసీపీకి ఇట్లాంటి వాడు ఉంటే? ఈడేమన్నా పెద్ద ఫైట్ మాస్టరా చెప్పండి? ఏస్ట్గాడు ఈడు కొడాలి నాని. దీనివల్ల పార్టీకి నష్టం అనేది కూడా వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును కొడాలి నాని తాజాగా చూశాడు. ఎందుకంటే అంబటి రాంబాబు ఫైటు అంటే కాపు కులస్తుల కోసం పోరాడి జైలు పోయి వచ్చినాడు. అట్లాంటి అంబటి రాంబాబు సీఎంను పట్టుకొని వాళ్ళ అమ్మను, వాళ్ళ కుటుంబ ఫ్యామిలీని, ఒక సీఎం అని మాట కూడా చూడకుండా మాట్లాడిన అంబటి రాంబాబును జైల్లో వేస్తే మళ్ళీ జైలు నుంచి విడుదల వచ్చే కొడాలి అనేవి వాళ్ళని చూసి వచ్చినాడంట. ఏమి పెద్ద ఫైట్ మాస్టర్ అని అంబటి రాంబాబు. ఈ సందర్భంగా కొడాలి నాని మళ్ళా నోరు అందుకున్నాడు. ఏమరంటే మీ ఎర్ర బుక్కలకు, పసుపు బుక్కలకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు, వైఎస్ఆర్సీపీలు ఎవరు తగ్గేదేలే, మిమ్మల్ని భయపెట్టాలని మమ్మల్ని చూడకంటూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మళ్ళీ 2 ఏళ్ళు ఏం దానుకున్నావా? 2 ఏళ్ళు ఏమి గడ్డి బీకన వినావు? వస్తుందుండు నీకు గతి, నెక్స్ట్ నువ్వే. అదే సమయంలో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తూ ఈ బుక్లో జగన్ పేరు ఉంటే నీకే ప్రమాదం, లేదా జగన్ బుక్లో నీ పేరున్నా నీకే ప్రమాదం అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్తున్నాడు ఈడు. ఎవరు? గుట్కా నాని, కొడాలి నాని. దీంతో ఇన్నాళ్ళు సిక్ లీవ్లో అరెస్టుకు దూరంగా ఉన్న కొడాలి నాని ఆరోగ్యంతో తిరిగి వచ్చారని ఇన్ని రోజులు సిక్ లీవ్ పెట్టుకొని ఉన్నాడు. అందుకనే గుండె నొప్పి అని అక్కడ దాక్కున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చినాడు కాబట్టి ఇంకా కొడాలి నానికి చెప్పకూడే అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మరి కొడాలి నాని లాంటి వాడిని కుక్కను లోపల వేస్తారా, లేకంటే కూటమి ప్రభుత్వం చూసిస్తున్నట్టు వదిలేస్తుందా అనేది కూడా ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.